వెల్కమ్ టు వైఎస్ జగన్ టీవీ. అపరిచితులు అమ్మే సెల్ ఫోన్లు ఎవరు కొనుగోలు చేయకండి. బిల్లులు లేకుండా కొనుగోలు చేసి సమస్యను కొని తెచ్చుకోకండి. మొబైల్ ఫోన్లు తస్కరించే వారిపై ప్రత్యేక నిఘా వేశాం. జిల్లా ఎస్పీ శ్రీ కేవి మురళీకృష్ణ ఐపీఎస్. జిల్లా ఎస్పీ శ్రీ కేవి మురళీకృష్ణ ఐపీఎస్ ఈ రోజు 53 లక్షల విలువ చేసే 266 సెల్ ఫోన్లు అందజేత. వీటిలో మిస్ అయిన 221 కాగా చోరీకి గురైనవి 45 మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఈ రోజు అందజేసిన వాటితో కలిపి ఇప్పటి వరకు జిల్లా పోలీస్ శాఖ అందజేసిన మొబైల్ ఫోన్లు 8886. వీటన్నింటి విలువ సుమారుగా చూసుకున్నట్లయితే 15.04 కోట్లు. జిల్లాలో ప్రజల మొబైల్ ఫోన్లో చోరీకి గురై ఇతర రాష్ట్రాలకు చేరిన రికవరీలో రాజీ పడని జిల్లా పోలీసులు ప్రస్తుతం అందజేస్తున్న మొబైల్ ఫోన్లలో అనంతపురం జిల్లా నుంచి 183, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి 41, కర్నూలు నుంచి 15, కర్ణాటక నుంచి 11, చిత్తూరు నుంచి 5, తెలంగాణ నుంచి 6, విశాఖపట్నం ప్రాంతాల నుండి సెల్ ఫోన్ రికవరీ చేశారు. సెల్ ఫోన్ దుకాణం నిర్వాహకులైన వ్యక్తులైనా ఎవరైనా సరే అపరిచితులు అమ్మే ఫోన్లను కొనుగోలు చేయొద్దని ఎస్పీ అన్నారు. అమ్మేవారు పరిచయస్తులైనా సరే బిల్లులు, సంబంధిత మొబైల్ ఫోన్ వివరాలు కలిగి బాక్స్ ఉంటే కొనండి. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లు తదితర ప్రదేశాలలో మోసపు మాటలతో నమ్మబలిగే వారి పట్ల ఇబ్బంది పడకుండా తీసుకోవాలి అన్ని ఎస్పీ అన్నారు. ఇక అపరిచితులతోటి ఫోన్ కొనడం వల్ల ఇటు సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితుడు, అటు కొన్న వ్యక్తి కూడా నష్టపోతాడని గుర్తించి దూరంగా ఉండాలన్నారు. మొబైల్ ఫోన్లు తస్కరించే వారిపై ప్రత్యేక నిఘా వేసిన జిల్లా పోలీస్ చాట్బాట్ సేవల ద్వారా బాధితులకు న్యాయం చేస్తున్న అనంతరం పోలీసులు ఫోన్ చోరీకి గురైనటువంటి మిస్ అయినటువంటి చాట్బాట్ లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సిఈఆర్ఐ ద్వారా నమోదు చేసుకోవాలని ఎస్పీ అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అవి మిస్ కావడం కానీ తస్కరించడం కానీ జిల్లా పరిధిలో జరిగినటువంటి వాటి మీద మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని చాట్బాట్ ద్వారా, అలాగే సిఈఐఆర్ పోర్టల్ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు మిస్ అయినటువంటి మొబైల్స్ని కానీ తస్కరించబడిన మొబైల్స్ని కానీ వాటిని ట్రేస్ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో, పోగొట్టుకుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇవ్వడం అనేటటువంటిది ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. దీనిలో ఈ దఫాలో 266 మొబైల్స్ని మనం ట్రేస్ చేసి అవన్నిటిని కూడా బాధితులకి ఇవ్వడం జరుగుతుంది. దీనిలో మిస్ అయినవి ఒక 221 మరియు ఒక 45 మొబైల్స్ చోరీకి గురైనవిగా బాధితులు తెలియపరిచిన ఇన్ఫర్మేషన్ మీద మనం వాటిని చేయడం అనేటటువంటిది ట్రేస్ చేయడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా అదర్ స్టేట్స్లో కూడా ఇవి ఉన్నవి ఐడెంటిఫై చేసుకొని అటు కర్ణాటకలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఉన్న వాటిని కూడా మనం టీమ్స్ని పంపించి ట్రేస్ చేసి తీసుకొచ్చి వాళ్ళకి ఈరోజు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో మొబైల్ అనేటటువంటిది ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అనేటటువంటిది అందరికీ తెలిసిన విషయమే. సో దానిలో ఎంతో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది కూడా ఉంటుంది. సో దానికి సంబంధించి బ్యాంక్ రిలేటెడ్ కానీ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా సేవ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో అంత ఇంపార్టెంట్ అయినటువంటి గ్యాడ్జెట్ని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే దానిని ఎడల ఆల్వేజ్ అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు దాన్ని మిస్ చేసుకునే పరిస్థితి, పోగొట్టుకునే పరిస్థితి ఉండకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో పొరపాటున ఎక్కడైనా మిస్ అయినటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే దానిని ఇమీడియట్లీ మన జిల్లాలో ఉన్నటువంటి హెల్ప్ లైన్ నెంబర్ని కూడా ఒకటి పెట్టడం జరిగింది. ఆ హెల్ప్ లైన్ నెంబర్కి కాంటాక్ట్ చేసిన ఆల్రెడీ వివిధ మాధ్యమాల ద్వారా మనం ప్రజలకి అందుబాటులో ఉండడానికి ఏ విధంగా పోయిన మొబైల్ని పొందవచ్చు అనేటటువంటి దాని మీద సిఈఐఆర్ పోర్టల్ చేస్తున్నటువంటి విశేషమైనటువంటి ఆ పోర్టల్ ద్వారా కృషి అనేటటువంటిది ఒకటి ఉంది. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్గా ఆ ఎక్విప్మెంట్ ఉన్నటువంటి ప్రతి ఎక్విప్మెంట్కి ఉన్నటువంటి రిజిస్ట్రీ నెంబర్ ద్వారా దాన్ని ఇమీడియట్లీ బ్లాక్ చేయడం కానీ దానిలో ఉన్న డేటా థెఫ్ట్ కాకుండా ఉండే విధంగా తగినటువంటి చర్యలు తీసుకునే విధంగా చేయడంతో పాటు మన జిల్లాలో అంతకంటే ముందు నుంచి స్టార్ట్ చేసినటువంటి ఒక చాట్బాట్ ఉంది. ఆ నుంచి కానీ చాట్బాట్కి కానీ లింకులు పంపించడం, సైబర్ క్రైమ్ కానీ సంబంధించిన ఉంటే దానికి కూడా లింకులు పంపించి ప్రజలకి దానిని అందుబాటులో ఉండే విధంగా ఈజీగా దానికి సంబంధించినటువంటి విషయాలని అవగాహన చేసుకొని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని దానిలో ఎంటర్ చేసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మొబైల్స్ని త్వరితగతిన ట్రేస్ చేసుకునే విధంగా తగినటువంటి చర్యలు తీసుకునే విధంగా మనం ఏర్పాటు చేయడం అనేది జరిగింది.